వైసీపీ మీద అవిశ్వాసం కోల్పోయి ఆ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని కర్నూలు జిల్లా బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు గమనించి తమకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అయ్యాక సాగునీటి ప్రాజెక్టులకు మొదటి ప్రయారిటీ ఇస్తానంటున్న బీసీ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ వారి కుటుంబ సభ్యులు కూడా బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించాలని కూడా ఓటర్లను కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడు సార్, దాదాపుగా వైసీపీకి పట్టున్నటువంటి గ్రామాలే ఖాళీ అయ్యి టీడీపీలో చేరుతున్నాయి. మీ కుటుంబ సభ్యులు కూడా ఊరూరా తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు, మేనిఫెస్టోని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. వారు వన్ సైడ్ అయినట్లే సార్. ముఖ్యంగా ఒకటి ఆలోచన చేయండి. కొలింగుళ్ళ మండలం అంటే ఫ్రాక్షన్కు పేరున్నటువంటి గ్రామాలు. అటువంటి ఫ్రాక్షన్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా ముఖ్యమైన నాయకులు నాకు సంబంధం లేకుండానే వాళ్ళు కూర్చొని ఆ నాయకులే మధ్యవర్తుల ద్వారా కూర్చొని ఏది ఏమైనా మనమందరం ఒకటైదాము, బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపియాలి. ఈ రోజు బీసీ జనార్దన్ రెడ్డి గెలిపించకపోతే మన కుటుంబాలు గాని మన పిల్లల జీవితాలు గాని నాశనం అవుతాయి. ఏదైతే నాపరాయి పరిశ్రమ ఉందో నాపరాయి పరిశ్రమ నిర్వీర్యమైంది. దీంట్లో మనకు ఉండేటువంటి సమస్యలు, కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు పక్కన పెట్టి కూడా ఏకం కావాలని చెప్పి కొలింగులలో దాదాపుగా ఊర్లు కూడా ఏకమై ఈరోజు నా దగ్గర మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఎందుకు అవుతున్నారు అంటే కారణం ఈరోజు ప్రభుత్వం తీసుకునే నాపరాయి పరిశ్రమ మీద తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉండేటువంటి సిమెంట్ పరిశ్రమలో కాంట్రాక్టులు కావచ్చు, అక్కడ వచ్చేటువంటి వనరుల మీద లాభాలు కావచ్చు, కేవలం నాయకులు ఇద్దరికే పోతా ఉన్నాయి. అక్కడ ఇటు రామిరెడ్డికి అటు జెడ్పీ చైర్మన్కు. ఏ ఒక్క పాపాన కూడా కింద ఉన్న స్థానికలో ఉన్నటువంటి కార్యకర్తలను గెలిపించి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మండలం కొలింగుల మండలం. ఆ స్థానిక ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మర్చిపోయారు. గ్రామాల అభివృద్ధి లేదు. ఏమి అభివృద్ధి అయ్యారంటే మామ అల్లుడు ఇద్దరు అభివృద్ధి అయినారు బ్రహ్మాండంగా. ఇక్కడ మామ 2 ప్యాలెస్లు కట్టినాడు. నేను కొట్టాలంటాను, ఆయన ప్యాలెస్లు అంటాను, నేను ఆయన కొట్టాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఆయన ఒక జెడ్పీ చైర్మన్ అయినాడు. ఇట్లా అనేక రకాలుగా కూడా ప్రజలకు ఏమైపోతుందంటే కార్యకర్తలకు ఈ కుటుంబాలను నమ్ముకుంటే లాభం లేదు. ఎమ్మెల్యేగా గెలిచినాక మీరు వేటికి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు సార్? ఖచ్చితంగా ఏదైతే పెండింగ్ ఉండేటువంటి బనగానపల్లెలో ఇళ్ల పట్టాలకు ఫస్ట్ ప్రాధాన్యత ముఖ్యంగా. అదేవిధంగా గతంలో చెప్పినటువంటి ఇల్లు లేని వారికి అందరికీ కూడా మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కొత్తగా మేనిఫెస్టోలో పెట్టినారు. ఏదైతే సమస్యలు, స్థానిక సమస్యలు, గ్రామాలలో వీధులు లేకుండా చాలా సీసీ రోడ్లు లేవు. గత తెలుగుదేశం ప్రభుత్వం వేసినది తప్ప ఎక్కడ సీసీ రోడ్లు కానీ, తర్వాత కాలువలు కానీ, డ్రైన్లు కానీ ఏవి కూడా లేవు. అదేవిధంగా తాగునీటికి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా గ్రామాలలో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మండలాలకు సంబంధించి హెడ్ క్వార్టర్లకు రోడ్లు, ప్రధాన రహదారులు, ముఖ్యంగా ఆ రహదారుల వల్ల లేకనే ఈరోజు ఎక్కడ కూడా పరిశ్రమలు రావాలంటే కూడా భయపడుతున్నారు. అన్నిటి కూడా కంప్లీట్ చేస్తాం. మొత్తం మీద ఏదైతే బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బనగానపల్లె గడ్డపైన తెలుగుదేశం జెండా పాతుతామని బీసీ జనార్దన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబెన్ ఆంధ్రవతి, కర్నూలు.